కర్మల ఫలితం ఎప్పుడు మొదలవుతుంది? కర్మలు ఎన్ని రకాలు? తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. జీవితంలో మనం చేసే ప్రతి పని కర్మగానే భావించాలి. ఆ కర్మకు పాపం, పుణ్యం ఈ రెండింటిలో ఏదో ఒక ఫలితం సంభవిస్తూ ఉంటుంది. ఆ కర్మలు మూడు రకాలు. అవి సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. సంచిత కర్మలను అనుభవించడానికి మనం జన్మను పొందుతాం. ఎన్నో జన్మలలో చేసుకున్న పాప పుణ్యాల ఫలితమే సంచిత కర్మగా మనతో పాటు వస్తుంది. ఆ సంచిత కర్మలు వెంటనే ఫలితాన్ని ఇవ్వదు. అది ఎప్పుడో ఏదో ఒక సమయంలో మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది. ఇవే సంచిత కర్మలు. ఇక ప్రారబ్ధ కర్మలు అంటే ఈ జన్మలోనే మనతో పాటు సంచరించేదే ప్రారబ్ధ కర్మ. ఈ ప్రారబ్ధ కర్మలు కూడా వెంటనే ఫలితాన్ని ఇవ్వదు. ఎప్పుడో ఒకప్పుడు ఆ ఫలితం మనం చవి చూస్తాం. ఈ ప్రారబ్ధ కర్మల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆగామి కర్మలు అంటే అవి ఇప్పుడిప్పుడే మనం చేస్తున్న కర్మలకు ఫలితాలు. వాటికి ఫలం ఈ జన్మలో పొందవచ్చు లేదా మరు జన్మలో పొందవచ్చు. అవే ఆగామి కర్మలు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథాచన అని భగవద్గీత శ్లోకం ప్రకారం మనకు కర్మ చేయడం పైనే అధికారం ఉంటుంది, కానీ వాటి ఫలితం పైన ఎన్నటికీ ఉండదు. అందువల్ల జీవితంలో ధర్మ మార్గంలో మనం కర్మలను అనుసరించాలి. ఇదే భగవద్గీత సారాంశం. ఇలాంటి మరిన్ని అంశాలతో కొనసాగే మహర్షి టాక్స్ కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లలో సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో. పండుగే కాదు, రోజువారీ విశిష్టత కూడా మిస్ అవుతున్నారా? మన సంప్రదాయం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. వేటు న్యూస్.